ఓకే అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. టాపిక్ ఏంటంటే టిల్లు స్క్వేర్, మన సిద్ధు జొన్నలగడ్డ గారి ఫిలిం డిజెట్ టిల్లు ఈ పార్ట్ 2 అన్నట్టు. మీ అందరికి తెలిసిందే, నేను ఇంకా కొత్తగా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఎట్టకెళ్ళి మనకైతే మార్చ్ 29th అయితే ఫిలిం అయితే వస్తుంది అనేది అనౌన్స్ చేస్తారు భయ్య ట్రైలర్లో. సో ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది ట్రైలర్ అని అంటే, ఓకే బాగానే ఉంది, కానీ దీంట్లో మన ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం అనేది నేను అస్సలు కాదని అంటాను. ఎందుకంటే దీంట్లో చాలా ఎక్స్పోజింగ్ ఉంది. మన అనుపమ గారితో, మన సిద్ధు జొన్నలగడ్డ గారితో ఉండే లిప్ లాక్స్ సీన్స్ చాలా ఉన్నాయి. సో అది మాత్రం ట్రైలర్లో మాత్రము ఫుల్ క్లారిటీగా చూపెట్టేశారు. సో దీంట్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్లో అనిపించిన స్టోరీ ఏంటంటే, మనకు రాధిక, మనకు తెలిసిందే మన రాధిక ఎలా మోసం చేసింది డిజెట్ టిల్లులో. సో ఈ టిల్లు స్క్వేర్ అనుపమ గారు కూడా ఇలాంటి మోసం చేస్తారా అనేది సీన్ అన్నట్టు చూపెడుతుంది మూవీ స్టోరీ. సో ఈసారి మన సిద్ధు జొన్నలగడ్డ పోరా ఏంది అనేది అన్నట్టు ట్రైలర్లో అనిపిస్తుంది. ఆ లాస్ట్ పోర్షన్లో చూసుకుంటే ఇక్కడ మెయిన్గా ఫ్యామిలీని కాకుండా అనుపమ గారిని సిద్ధు జొన్నలగడ్డ గారిని ఎక్కువ చూపెట్టారు. సో ట్రైలర్లో అది చూసుకుంటే ఇది ఒక ఎట్లా చెప్పాలి, ఒక లవ్ స్టోరీ పైన డిపెండ్ అయి ఉంటుందా లేకపోతే ఇంకా అంతకు మించి ఉంటుందో తెలీదు. మన సిద్ధు జొన్నలగడ్డ కామెడీ అయితే మీకు తెలిసిందే, డిజెట్ టిల్లులో చూసారు. దీంట్లో కూడా ట్రైలర్లో కూడా మన అన్న కామెడీ అయితే నార్మల్గా చూపెట్టేశారు. అది మీ అందరికి తెలిసింది ఎలా ఉంటుందో. ఓపెనింగే మన సిద్ధు అన్న గెటప్ కానీ ఆ మొత్తం ఫేస్కుంటే బ్లాక్ అదంతా వేసుకొని, సో అది మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకు ట్రైలర్లో. ఎనీవేస్ ఈసారి ఏం జరగబోతుంది అండ్ అది అనేది నేను నిజంగా క్యూరియస్తో ఉన్నా. కాకపోతే బాగా టైం పీరియడ్ ఉంది భయ. ఎలా అంటే దగ్గర ఒక 1 month అట్లా ఉంది మూవీ రావడానికి. ఇక లెట్ దెమ్ వెయిట్. నాకైతే ఓకే అనిపించింది ట్రైలర్ అయితే, మరీ అంతలా అనిపించలేదు. డిజెట్ టిల్లు 1 ఉన్నంత అయితే నాకు ఇది అంత అనిపించలేదు ట్రైలరు. చూడాలి. కానీ మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే భయ్య నిజం చెప్తున్నాను, ఒక్కొక్క సాంగ్ మాత్రము అదిరిపోయింది. నిజం చెప్తున్నా, అవి ఎంతో ట్రెండింగ్లో కూడా ఉన్నాయి ఇప్పటికైతే. మీ అందరికి తెలిసిందే, అదేం కొత్త విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా మూవీ గురించి మాట్లాడాలంటే మనము మూవీ చూసినాక మాట్లాడాలి. ట్రైలర్ని చూసి మనం ఏది కూడా ముందు చెప్పేసి ఒక మాట జారి అది కాకపోతే మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోలేం. కాబట్టి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది, నాకు అనిపించిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ టిల్లు స్క్వేర్ ట్రైలర్ అనేది కింద కామెంట్ చేయండి. ఓకే అనిపించింది, మరి అంతా నాకైతే ఎక్కలే మైండ్లకు. కానీ చూడాలి, మూవీ చూసినాక ఏదో ఒకటి చెప్పగలుగుతాం కాబట్టి లెట్ దెమ్ బెట్. అండ్ టిల్లు వన్ అయితే చాలా హిట్ కొట్టేశారు మన అన్న. మరి ఈ మూవీతో ఒక మంచి హిట్ కొట్టాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అండ్ ట్రైలర్ అనేది చాలా తొందరగా రిలీజ్ చేస్తారు భయ్య, కొంచెం లేట్ అయినా కూడా పర్వాలేకపోతుండే. ఎంతకన్నా ఈ మూవీ మీద కొంచెం హోప్స్ ఉన్నాయి. సో చూద్దాం. అండ్ వీడియో అయితే ఇది. మరి ఈ వీడియో మీద నచ్చితే కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి భయ్య. అండ్ ఇదనమాట. అండ్ దట్స్ ఎ గుడ్ వీడియో. అండ్ థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ గైస్.